తిరుచానూరులోని పద్మావతి ఘాట్ ను మరింత విస్తృతంగా అభివృద్ధి చేసే పనులను తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి అధికారులతో కలిసి సమీక్షించారు. సుమారుగా 200 మీటర్ల విస్తీర్ణంలోని 10,000 నుండి 20,000 మందికి సిట్టింగ్ సామర్థ్యం కలిగిన విశాల ప్రదేశాన్ని ఏర్పాటు చేయనున్నారు. భక్తుల కోసం మెరుగైన సౌకర్యాలు, భద్రత కల్పించాలని సూచించారు. ముఖ్యంగా ప్రతిరోజు గంగా హారతి సమయంలో ఆధ్యాత్మిక లేజర్ ప్రదర్శన నిర్వహించే ప్రతిపాదనను పరిశీలించారు. ఈ ప్రాజెక్టును త్వరగా అమలు చేసి తిరుచానూరు ఆధ్యాత్మిక పర్యాటకానికి కొత్త ఆకర్షణగా నిలవాలని టీయూడీఏ లక్ష్యంగా పెట్టుకుందన్నారు. ఓకేనా. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు నా నమస్కారాలు. మీకు అందరు తెలుసు, గతంలో ఆల్రెడీ నేను చెప్పాను, తిరుచానూరు దగ్గర పద్మావతి ఘాటుని కట్టాలనేసి దానికోసం వేసి ఈరోజు ఎక్కడ కడితే బాగుంటుంది అనేసి ఇన్స్పెక్షన్ చూసి మనం తిరుపతికి వచ్చేటువంటి భక్తులకందరికి కూడా నదీ స్నానం చేసి ఇక్కడ గంగా ఇచ్చే విధంగా కూడా పద్మావతి ఘాటుని తయారు చేసి భక్తులందరూ కూడా అందుబాటులో ఉంచే విధంగా కూడా ఇక్కడ ఈరోజు సైట్ చూసేసి ఇన్స్పెక్షన్ చేసి లొకేషన్ బాగుంటుందని చూసేందుకు వచ్చాము. అదేవిధంగా ఈరోజు ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు కూడా దీనిపైన చాలా ఇంట్రెస్ట్గా ఉన్నారు. ఇది అతి త్వరలో సార్ కూడా వచ్చి దీన్ని కూడా చూస్తాడు. ఈ లోపల మేము ఇరిగేషన్ డిపార్ట్మెంట్తో ఎస్టిమేషన్ రెడీ చేపిస్తున్నాము. టీటీడీ కూడా ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ ఇచ్చాము. ఈఓ గారు కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. చైర్మన్ గారు కూడా చెప్పడం జరిగింది. వీళ్ళందరూ కూడా పద్మావతి ఘాటుని ఎంత త్వరగా అయితే అంత త్వరగా స్టార్ట్ చేసే విధంగా ప్లాన్ చేసేదాన్ని కూడా చేస్తున్నాము. సో కాబట్టి ఖచ్చితంగా అతి త్వరలో పద్మావతి ఘాటుని తిరుచానూరులో భక్తులందరికీ కూడా అందుబాటులో వచ్చే విధంగా మేము ప్రయత్నం చేస్తున్నాం. ఎంత సుమారు 100 కోట్ల వరకు అవసరం అవుతుంది. సో ఆ ఎస్టిమేషన్ అన్ని కూడా ఈరోజు ఇరిగేషన్ వాళ్ళు కూడా మన లొకేషన్ చూసిన తర్వాత దాన్ని ఎలా చేయాలా, వాటర్ ఎలా స్టోరేజ్ చేయాలా, ఆ వచ్చిన వాటర్ని కూడా ఎస్టీపీస్ ఎక్కడెక్కడ మొత్తం ఫిల్టర్ చేసే విధంగా కూడా ప్లాన్ చేస్తున్నారు. సో అవన్నీ క్లియర్ అయిన తర్వాత పర్ఫెక్ట్ ఎస్టిమేషన్ అనేది వస్తుంది. ఓకేనా. ఫస్ట్ అసలు లొకేషన్ ఫైనల్ చేయాలి. ఇప్పుడు ఫైనల్ చేసిన తర్వాత సాధ్యాలని చూసుకొని వాళ్ళు ఇచ్చిన తర్వాత ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ డిస్కస్ చేసి మీకు అందుబాటు